హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తోటకూర టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. నేను ఈరోజు తోటకూర ఫ్రై కాకుండా తోటకూర టమాటా వండుతున్నాను అన్నమాట. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు వేసుకున్నాను. అలాగే ఒక 2 ఎండుమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే పెద్ద సైజు ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అన్నమాట. వాటన్నిటిని ఒకసారి కలుపుకోవాలన్నమాట. చూసారుగా ఇలా కలుపుకోవాలన్నమాట. తోటకూర అనేది ముదురుగా ఉన్నప్పుడు ఇలా టమాటా వేసి వండుకున్న బాగుంటుంది, లేకపోతే తోటకూర చారులాగా పెట్టుకున్నా సరిపోతుంది అన్నమాట. తోటకూర పులుసు అంటారనమాట, అలా చేసినా బాగుంటుంది. కాబట్టి ఈరోజు నేను టమాటో వేసి చేశాను అన్నమాట. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేంత వరకు ఒకసారి కలుపుకొని కొంచెం పసుపు వేసుకొని మరి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరి కొద్దిసేపు ఉడికించుకోవాలన్నమాట. పసుపు వాసన పోయేంత వరకు కొద్దిసేపు ఒక 2 మినిట్స్ అలా వేయించుకున్న తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి టమాటోస్ని కూడా వేసుకున్నాను. టమాటోస్ ఒక 4 తీసుకున్నాను, పెద్దవి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత సాల్ట్ అనేది ముందే వేసుకుంటే కూర అనేది తొందరగా ఉడుకుతుంది, కాబట్టి టమాటా ముక్కలు తొందరగా ఉడుకుతాయి. అందుకోసమని ముందే సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట. కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి మళ్ళీ ఒకసారి ఉడికించుకున్న తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న తోటకూర చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసుకోవాలన్నమాట. తోటకూరలో ఉండేటువంటి మట్టి ఇవన్నీ ఉన్నా కూడా పోతాయి. వాటిని మంచిగా క్లీన్ చేసుకొని తోటకూర వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలన్నమాట. చూసారుగా తోటకూర అనేది ఉడుకుతుంది. దాంట్లో నుంచి వచ్చే వాటర్ మొత్తం పోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి. తర్వాత కారం వేసుకున్నాను అన్నమాట. ఎండుమిర్చి కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి కారం అనేది కొంచెమే వేసుకున్నాను నేను. అది మీ ఇష్టం అన్నమాట. కారం అవసరం లేదనుకుంటే ఎండుమిర్చిని కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. నేను కూరలాగా వండుతున్నా కాబట్టి కొంచెం కారం అనేది వేసుకొని మరి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరి కొద్దిసేపు ఉడికించుకోవాలన్నమాట. చూసారుగా మొత్తం ఆ వాటర్ తోటే ఉడికిపోయిందన్నమాట మొత్తము. ఈ ప్లేస్లో మనము పులుసు కావాలి అనుకుంటే కొంచెము పులుసు పోసుకోవాలి, లేదు ఇట్లా కర్రీలాగా కావాలి అనుకుంటే ఇలానే ఉంచుకుంటే తోటకూర టమాటా కూర రెడీ అయినట్లే. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.